మనలో చాలామంది 20,000 రూపాయల లోపు మంచి సెల్లు కొనుక్కోవాలని చూస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మనం ఏందంటే మన ఫ్రెండ్స్‌ని గాని, ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని అడిగినప్పుడు ఒక్కోరు ఒక రకంగా చెప్తూ ఉంటారనమాట. జనరల్‌గా మనం ఫోన్ తీసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ చూస్తామంటే బ్యాటరీ లైఫ్ బాగా రావాలనేసి ఫోను. తర్వాత వచ్చేసి గుడ్ కెమెరా, కెమెరా పరంగా మంచిగా ఉండాలనేసి. తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ ఇవంతా పర్ఫార్మెన్స్ అంటే ఎక్కడ మనకి ఫోన్ స్ట్రక్ అవ్వకోకుండా ఫాస్ట్‌గా పర్ఫార్మెన్స్ ఉండే విధంగా ఈ 3 క్వాలిటీస్ మేజర్‌గా చూస్తూ ఉంటారనమాట. నేను ఇవాళ వీడియోస్‌లో మీకు టాప్ 5 మొబైల్స్ 20,000 లోపు టాప్ 5 మొబైల్స్ అనేది నేను తీసుకొస్తున్నాను. ఈ మొబైల్స్‌లో నేను ఏదైతే 3 క్వాలిటీస్ డిస్కస్ చేశాను కదా! గుడ్ కెమెరా, గుడ్ బ్యాటరీ లైఫ్, గుడ్ ప్రాసెసర్. ఈ 3 కలయికతో మీకు టాప్ 5 మొబైల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాననమాట. ఇవి మీ బడ్జెట్ లోపు ఉండే మొబైల్స్ కాబట్టి మీరు ఒకసారి వీటి వైపు లుక్ వేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి అనమాట. ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు కానీ, కమింగ్ సూన్ ఆఫర్స్ ఏమన్నా వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో అండ్ సీ వాట్ ఈస్ ద బెస్ట్ మొబైల్స్ ఫర్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనము ఇందులో టాప్ 1 మనం డిస్కస్ చేస్తున్నాము. టాప్ 1కి వచ్చేపాటికి మనకి ఐక్యూఓ Z7 Pro 5G మొబైల్. ఈ మొబైల్కి వచ్చేపాటికి ఇది సో మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. ఇది 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. సో ఈ మొబైల్ మనకు ఏదైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఇది మనకి అమెజాన్ చాయిస్ కూడా ఇచ్చారు. సో ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్కి వచ్చేపాటికి 4500 mAh విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. కెమెరా వచ్చేపాటికి మనకు వచ్చేసి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఐఓఎస్. సో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. ఈ కెమెరా వచ్చేపాటికి ద బెస్ట్ అనమాట ఈ మొబైల్ అనమాట. అలాగే పర్ఫార్మెన్స్ వచ్చేపాటికి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్ సెట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మనకి ఈ మొబైల్ ఎక్కడ మనకి స్ట్రక్ అవ్వకుండా స్మూత్ రెస్పాన్స్ ఉండే విధంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి ప్రజెంట్ ప్రైస్ మీరు ఒక్కసారి చూడండి. సో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 22,000 ఉంది. సో మనకి వచ్చేసి ఈ మొబైల్ ఆఫర్స్తో వచ్చేపాటికి మనకు 19,000కి వస్తుందన్నమాట. 90 కార్డ్స్ మీకు ఏదైనా ఎస్బీఐ కానీ, అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఏదైనా ఉన్నా కూడా మనకు ఈ మొబైల్ వచ్చేపాటికి మనకి 19,000కి వస్తుందన్నమాట. ఒకసారి ఈ మొబైల్ని మీరు లుక్ వేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి చూడండి మంచి రేటింగ్ 4.3 రేటింగ్ కూడా ఉంది. సో కాబట్టి ఇది అమెజాన్ చాయిస్. సో ఒకసారి ఇది ఐక్యూఓ Z7 Pro 5G ఒకసారి చూడండి అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్కి వచ్చేపాటికి మనకి పోకో X5 Pro 5G అనమాట. ఇది వచ్చేసి మనకి 6GB ర్యామ్ 128GB అనమాట. సో ఒక్కసారి దీని ఫీచర్స్ మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ప్రీవియస్ మొబైల్ మనకు ఐక్యూఓ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్, ఇది కూడా మనకి ఇమ్మీడియట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో కెమెరా వచ్చేపాటికి ఇది మోర్ అనమాట. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అనమాట. 108 ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 MP మాక్రో అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా అనమాట. 16 MP ఫ్రంట్ కెమెరా అనమాట. పర్ఫార్మెన్స్కి వచ్చేప్పటికి మనకి ఇది స్నాప్డ్రాగన్ 778G చిప్ సెట్ అనమాట. అప్ టు 8GB ర్యామ్ వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ప్రైస్ ఒకసారి చూడండి. సో ఇది 19,549 అని చూపిస్తుంది. మీకు కార్డ్ ఆఫర్తో వాటితో పాటు ఇది వచ్చేసి మనకు 18,000కి వస్తుంది అనమాట. 18,000కి వస్తుంది. ఇది ఒక మంచి మొబైల్. ఎవరైతే గేమింగ్ ఉంటారు కదా స్నాప్డ్రాగన్, సో గేమింగ్కి యూజ్ చేసే వాళ్ళకు ఇది ద బెస్ట్ మొబైల్. కెమెరా వచ్చేపాటికి ద ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇది కూడా మనం రేటింగ్ చూస్తే మంచి రేటింగ్లో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ సో మనము థర్డ్ చూద్దాం. థర్డ్ చూసేపటికి మనకి శాంసంగ్కి సంబంధించి సో శాంసంగ్ గెలాక్సీ F34 5G అనమాట. సో ఇది వచ్చేసి మనకు 8GB ర్యాము. సో మనకి 8GB ర్యామ్తో వస్తుంది చూడండి. సో 128GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఒకసారి దీని ఫీచర్స్ కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి 6000 mAh విత్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది 6000, ఇంతకుముందు ఇది 5000, ఇంతకుముందు 4500. సో మీరు తేడాలు కూడా గమనించాలి. సో కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా వీడియోని క్లారిటీగా చూడండి అన్నమాట. కెమెరా వచ్చేపాటికి మనకి ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్. సో అలాగే 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో అండ్ 13 MP ఫ్రంట్ కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ పాటికి వచ్చేపాటికి ఇది ద గుడ్ అనమాట.
సో ఈ మొబైల్ వచ్చేసి ద గుడ్ అనమాట. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎడిటింగ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ ఏదన్నా లేదా స్మాల్ ఏదైనా అప్లికేషన్స్‌లో వర్క్ చేసే వాళ్ళకి గానీ ఇది మంచిగా యూజ్ అవుతుందనమాట. మంచిగా ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చేపాటికి మనకి ఇక్కడ చూపించినది 15,499 రూపీస్. మనకి కార్డ్ ఆఫర్‌తో వాటితో పాటు ఇది వచ్చేసి మనకి 14,300కు అనేది వస్తుందనమాట. 14,300కి అనేది వస్తుందనమాట. అలాగే మనము నంబర్ 4 చూడండి, రెడ్మీ నోట్ 12 ప్రో 5G అనమాట. సో దీని యొక్క ఫీచర్స్ ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి 5000 ఎంఏహెచ్ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. చూసారా మీరు, నేను ఇంతవరకు డిస్కస్ చేసిన ప్రతి మొబైల్ వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జింగ్, మంచి కెమెరా, బ్యాటరీ లైఫ్ ఉండేటివి చెప్తున్నాను అనమాట. సో కెమెరా వచ్చేపాటికి మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మ్యాక్రో అండ్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా అనేది ద గుడ్ అనమాట. సో పర్ఫార్మెన్స్కి వచ్చేప్పటి మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు జనరల్గా ఈ రెడ్మీ నోట్ 12 ప్రో అనేది మనకు ఇది కూడా గేమింగ్కి ద బెస్ట్ అనొచ్చు అనమాట. గేమింగ్కి ద బెస్ట్ అనవచ్చు. ఇది కూడా మంచి మనకి రేటింగ్లో అనేది వస్తుందన్నమాట. మంచి రేటింగ్లో ఇది వచ్చేసి మనకి 23,990 అరౌండ్ 24,000కి ఉందన్నమాట. సో మన కార్డ్ ఆఫర్తో దాంతో పాటు ఇది 20,000కి వస్తుంది అనమాట. 20,000కి వస్తుంది. సో ఒకసారి ఈ మొబైల్ చూడండి. ఇది కెమెరా పరంగా కానీ లేదా ఏదైనా మన ఎడిటింగ్ మొబైల్లోనే చేయాలన్నప్పుడు ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా మంచిగా వస్తుంది అనమాట. ఈ బ్యాటరీ లైఫ్ కూడా ఇది మనకి సో మంచి బ్యాటరీ లైఫ్ ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఇది. మనము రెడ్మీ నోట్ 12 ప్రోని మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ నెంబర్ 5 ఒకసారి చూడండి. నెంబర్ 5 వచ్చేప్పటికి మనకు సో రియల్మీకి సంబంధించి ఉంటుంది. సో రియల్మీ నార్జో 65G అనమాట. ఇది వచ్చేసి 8GB 128 స్టోరేజ్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ అనమాట. ఓకే, మనకు వచ్చేసి 6020 5G ప్రాసెసర్ వచ్చేసి మనకి దీంట్లో వస్తుంది. సో బ్యాటరీ వచ్చేప్పటికి 5000 మనకి. సో 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఇది వచ్చేసి రీసెంట్గా మనకి లాంచ్ అయిన మొబైల్. సో 1 రేటింగ్ అయితే ఇచ్చారు. 1 రేటింగ్ కూడా గుడ్ రేటింగ్ ఇచ్చారు అనమాట. మనకి రీసెంట్గా ఇది మనకి ఈ నెల ఆగస్టులో లాంచ్ అయిన వన్ ఆఫ్ ద మొబైల్ అనమాట. ఇది వచ్చేసి మనకి సో ఇది 19,000కి వస్తుంది అనమాట. అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి అమెజాన్ పే ఇది వచ్చేసి అరౌండ్ 18,000కి వస్తుంది ఫ్రెండ్స్. 18,000కి వస్తుంది. సో ఇది కూడా మంచి మొబైల్ అనమాట. మంచి మొబైల్. ఎవరైతే కెమెరా పరంగా చూసిన వాళ్ళకు ఇది ద బెస్ట్ మొబైల్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు. సో ప్రతి మొబైల్ కంపెనీకి సంబంధించి నేను 20,000 లోపు మంచి మొబైల్ తీసుకొచ్చాను. సో ఇందులో మీరు ఏదైనా మొబైల్ తీసుకుంటే ఖచ్చితంగా దీంట్లో మీరు లుక్ వేయండి, మీకు మంచి మొబైల్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.